కళ్యాణి గారి గురించి అడగకుండా మీ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవ్వదు, మీ లైఫ్ కూడా కంప్లీట్ అవ్వదు. సో కొంచెం మాకు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ రిలేషన్ గురించి చెప్పకూడదన్నారు ఇప్పుడే ఫోన్ చేసి. అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని తిట్టారు శ్రీ. ఎవరు సార్? కళ్యాణి గారు నా మేనేజర్కి ఫోన్ చేసి వద్దు మన డైవర్స్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాను అని అడిగారంట. సో అందుకని నేను చెప్పడే కరెక్ట్ కాదు, డైవర్స్ అయింది అంతే. సారీ సార్. అయితే మరి పెళ్ళి గురించి మీ ఒపీనియన్ ఏంటి? 98% పిల్లలు ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు, లేదంటే ఎందుకండి చేయొద్దు. పెళ్ళి అన్నది ఏంటంటే ఒక అదేం చెప్తారు, పంజరంలో ఉన్న పావురం లాగా. లోపల ఉన్నవాళ్ళు బయట వెళ్ళాలనుకుంటాడు, బయట ఉన్నవాళ్ళు లోపల వెళ్ళాలనుకుంటాడు. మీరు మళ్ళీ ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు సార్ కళ్యాణి గారితో మాట్లాడటానికి కానీ బిగ్ బాస్ తర్వాత కానీ? 9 years అయింది మాట్లాడి. 9 years అయింది. అసలు సుజిత గారు మీ సిస్టర్ అని చెప్పి అసలు మొత్తం ఎవరికీ తెలియదు. ఆవిడ వీడియో చేశారు, మీ రిలేషన్ ఎలా ఉంటుంది కానీ ఆవిడ కూడా కొంచెం లేట్గా చేశారు వీడియో మీరు బయటకు వచ్చిన తర్వాత. అవును, లేట్ అయిపోయింది. అంటే మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇంతవరకు మా ఎవరికి కూడా తెలియదు మీ సిస్టర్ అని. అవును, నేను వాళ్ళకి ఫాదర్ లేరు కాబట్టి నేనే ఫాదర్. బ్రదర్ మాత్రం కాదు, ఫాదర్ కూడా నేనే. ఓకే సార్. ఇంకా మీ వాట్సాప్లో నేను ఒక స్టోరీ చూశాను, ఫిట్ ఇట్ గెట్ ఇట్ అండ్ డూ ఇట్. ఏది చేయాలో ఫస్ట్ అది ఫిక్స్ అవ్వండి, దానికోసం ప్రయత్నం చేయండి, దాన్ని గెలవండి. ఫిక్స్ ఇట్ ముడివడు ముయండు ముడిత్తడు అని తమిళ్ రాస్తారు. అందుకే ఫిక్స్ ఇట్ డూ ఇట్ గెట్ ఇట్. మీరు ఇక్కడ వెళ్ళాలని ఫిక్స్ అవ్వండి ఫస్ట్, తర్వాత దానికోసం ప్రయత్నం చేయండి, దాన్ని గెలవండి. ఓకే సార్. ఇంకా మీ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేస్తే సత్యం లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత మీకు చాలా గ్యాప్ వచ్చేసింది, దేనికంటారు? అంటే ఆ గ్యాప్లో మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? అవ్వలేదు. ఇప్పుడు అవుతాను అందరినీ. అంటే ఒకవేళ అయితే ఎవరితో సినిమా చేద్దాం అనుకుంటున్నారు? తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ ఇప్పుడు మీరు దగ్గర అయ్యారు కాబట్టి తెలుగులో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? తెలుగే, మనకి వేరే లాంగ్వేజ్ లేదు కదా. చేయాలి, నాగార్జున గారితోనే చేయాలి. నాగార్జున గారితో స్క్రిప్ట్ ఏమైనా రెడీ అయిందా సార్? ఓకే. ఇంకా ఆ టైంలో మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదు సార్? అసలు అవ్వలేదు, టైం బ్యాడ్ టైం. అంటే ఏం చేశారు ఆ పీరియడ్? ఆ టైం బ్యాడ్ టైం కాబట్టి నేను ఒంటరిగా రన్నింగ్ రేస్ వెళ్ళినా కూడా 3rd place వస్తా. నేనే రన్నింగ్ రేస్లో ఉన్నా కానీ 3rd place వచ్చాను. అంత బ్యాడ్ టైం జరిగింది కాబట్టి. ఓకే. ఇంకా తెలుగులో అయితే మేము సినిమాలు చూడొచ్చు త్వరలో, ఇమ్మీడియట్. ఇంకా 200+ సినిమాలు కూడా చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఆ ఎక్స్పీరియన్స్ అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక యాక్టింగ్ నుంచి డైరెక్టర్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అది మా ఫాదరు చచ్చిపోయే టైంలో నువ్వు శిలగా ఉండకూడదు, శిల్పిగా ఉండాలి అని చెప్పి చచ్చిపోయాడు. అందుకని అంటే యాక్టర్గా మీకు 200+ మూవీస్ అంటే మంచి క్యారెక్టర్సే పడినాయి అవి కూడా. సో అలా క్యారీ చేసి ఉంటే మీరు మంచి యాక్టర్గా ఇప్పటికీ కూడా ఉండేవాళ్ళు. అదే డైరెక్టర్కే ఎందుకు వెళ్ళిపోయారంటే? మా ఫాదరే అతను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడు, అవ్వలేదు, నన్ను డైరెక్టర్ చేశారు. అందుకని నేను వచ్చి దొరికిపోయాను డైరెక్టర్గా. చేయాలి యాక్టింగ్ కూడా, మనకి యాక్టింగ్ రావట్లేదు ఎందుకు. ఓకే, మళ్ళీ యాక్టర్గా అయితే చూడొచ్చు మరి? చేస్తాను, ఇమ్మీడియట్ చేస్తాను. నాగార్జున గారు ఒప్పుకోకపోతే ఒక సినిమా నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను, జనాలు ఒప్పుకుంటే. ఓకే సార్. ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? చెప్పొచ్చాలా? చెప్పచ్చు సార్. నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. ఎందుకు సార్? ఎప్పుడైనా అతనే. తమిళ్లో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి గారు. ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ వీళ్ళతో సినిమా చేయాలి అలా డ్రీమ్ ఏం లేదు. నా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే రేపు బతుకుతానో లేదో తెలీదు, అలాంటప్పుడు పెద్ద డ్రీమ్లు ఏం పెట్టుకోను. ఓకే సార్. ఎవరిదైనా బయోపిక్ తీయాలనుకుంటే ఎవరు తీస్తారు? నేను యాక్చువల్లీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. అదేంటంటే ఒక నోవెల్, అది 3 part 1, part 2, part 3 వచ్చింది. మిలిటెన్స్ ఆఫ్ మెలుహా, మీరు విన్నారా? మిలిటెన్స్ ఆఫ్ మెలుహా అని ఒక బుక్ ఉంది, అది చేయాలనుకుంటున్నా. అది దాదాపు ఒక 5-6 కోట్ల పైన వస్తుంది, 5,000 కోట్ల పైన బడ్జెట్ అవుద్ది కాబట్టి అది డ్రీమ్ అయితే అది. మీరు బయోపిక్ అంటే అబ్దుల్ కలాం గారిది చేద్దామని. అబ్దుల్ కలాం గారి బయోపిక్.
మీలో హిడెన్ టాలెంట్ అండ్ మీరు సింగర్ కూడా, మీరు ర్యాప్స్ కూడా బాగా పాడతారు. మా ఆడియన్స్ కోసం ఒక ర్యాప్ ఏమన్నా? கல்யாணம் கல்யாணம் இதுவே என் வாழ்வில் கல்யாணம். மாப்பிள்ள கரெக்டு தாலிய உல்லாசமாகவே உலகத்தில் வாழவே மாப்பிள்ளையாகி ஆனந்தமாகி மணமாலை சூடிட கல்யாணம் 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 காதலுக்கு ஜாதியில் பேதமில்லை எதுமில்லை கருப்பில் சிகப்பில்லை கட்டுத்தலி கழுத்துல கல்யாணம் கல்யாணம் கல்யாணம். ఈ టాలెంట్ ఎప్పటి నుంచి సార్ ర్యాప్? పాట తెలియదు, చిన్నప్పుడే ఉండండి. సార్ అలాగే ఇప్పుడు మీలో ఒక యాక్టింగ్ స్కిల్స్ని కూడా మేము బయటికి తీద్దాం అనుకుంటున్నాము. సో ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తా, మీరు వాళ్ళు ఏమంటారు వాళ్ళ యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్. రెడీ సార్? రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్. నోయల్, గంగవ్వ, దివి. విత్ డైలాగ్స్ కూడా చెప్పచ్చు మీరు చెప్పాలనుకుంటే. ఎక్స్ప్రెషన్ ఇస్తా. దివి, దేవి నాగవల్లి, ఓకే. మోనాల్, లాసియా, ఆర్యానా, అబ్జిత్, అఖిల్, కరాటే కళ్యాణి, మెహబూబ్, మజిల్స్, సుజాత, సోయల్, ఎక్కడ ఏం జరుగుతుంది ఫుల్ యాంగ్జైటీ అది. ఓకే సార్. అలేఖ్య హారిక. ఆమె మీద పెద్ద ఒపీనియన్ లేదు. ఓకే సార్. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది మీకు? మనం ఎలా చెప్తామండి, సూపర్ కదా. అతన్ని హోస్టింగ్ కోసమే చూడొచ్చు బిగ్ బాస్. కంటెస్టెన్సే అవసరం లేదు, నాగార్జున గారు ఉంటేనే చాలు, ఆ రేంజ్లో ఉన్నారు. సాటర్డే సండే వరకు వెయిట్ చేసేవాళ్ళు వీకెండ్ నాగార్జున గారి కోసం. ఎప్పుడు? మీరు? అవును అవును, నేనైతే అతని కోసమే వచ్చాను. సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటారా సార్? పంచ కట్టుకునే ఉన్నారు మాకు ఎక్కువ బిగ్ బాస్. పంచ పంపించలేదు వాళ్ళు, ఉన్నింది చాలా పంచలు ఉన్నింది, వాళ్ళు ఏదో ఏదో ఇది చేసి పంపిస్తాను అన్నారు, పంపించలేదు. ఎలాగో వాళ్ళకి తెలుసు బయట వెళ్ళిపోతానని అనుకొని పంపించలేదేమో. ఓకే సార్. మీరు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మీ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది, ఎందుకంటే నేనైతే డ్యామ్కి మీరు ఒక డ్యామ్ కట్టాలని ఏంటి బేస్మెంట్ వేశారు, మళ్ళీ వెళ్తే బ్రిడ్జ్ కడతారా? డ్యామ్కే కదా, అందుకని మళ్ళీ ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు జనాలకి అది అర్థం అవుద్ది, ఓ ఇతను క్లియర్ అని అప్పుడు అర్థం అవుద్ది. అప్పుడు అర్థం అవ్వలేదేమో. ఏం నేర్చుకున్నారు సార్ బిగ్ బాస్ నుంచి? అక్కడ నేర్చుకోవడం ఏముంది, మనం మనలాగా ఉండాలి అంతే, బిగ్ బాస్లో అయినా ఎక్కడైనా. ఓకే. అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు మంచి డబ్బులు ఇచ్చారు, తెలుసుకోవచ్చు. నాగార్జున గారిని కలవచ్చు. కాదు, రెమ్యూనరేషన్ అని తెలుసుకో సీక్రెట్ అంటారా? ఆఫ్ కెమెరాలో ఆఫ్లో ఉండి చెప్పండి సార్. నాగార్జున గారిని కలవచ్చు. అందరికి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అంటే మీ వాళ్ళే చూస్తారు, బిగ్ బాస్ అంటే అందరూ చూస్తారు కదా. నేను వచ్చానని తెలియడానికి బిగ్ బాస్ యూస్ అయింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.